నమస్కారం ప్రజలారా. మేము గతంలో ఎక్కడ తప్పులు చేసినామో ఏంది కథ అనేది మీకు అందరికీ తెలుసు. అందుకే మాకు 11 స్థానాలు ఇచ్చినారు. అందులో భాగంగానే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా వరకు కూడా అసత్య ప్రచారాలు చేసుకున్నాం. అసత్య ప్రచారాల్లో భాగంగా మేము ఏం అసత్య ప్రచారాలు చేసినామో దేనికి మాకు 11 స్థానాలు వచ్చినాయి అనేది ఈ వీడియో ద్వారా మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే అన్నకు మళ్ళా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలా, అన్న ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలా అనేటువంటి ఒక నమ్మకం, ఒక ఆశతో పనిచేసేటువంటి సీమరాజా తప్పకుండా నిజాలు నిర్భయంగా చెప్తాడు. కాబట్టి మేము చేసినటువంటి అసత్య ఆరోపణలు ఏందనేది ఒకసారి మీకు కూడా వినిపిస్తా. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి. పోతే గత 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేశారని అసత్యపు ప్రచారం. ఓకే, ప్రచారాలు చేసినాం, తప్పకుండా బరాబర్ చేసినాం రా భయ్ అంటాం మేమైతే. ఏ ఇబ్బంది ఏమి లేదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నేను నిజాలు నిర్భయంగా చెప్తా. దాని గురించి నేను ఎటువంటి బాధపడను. అవతల ఏమన్నా కానీ దానికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఎదుర్కొనేదానికి కూడా మనం సిద్ధంగానే ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు. మనం వాస్తవాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా రాళ్ళ దెబ్బలు అనేటివి ఉంటాయి, ఇబ్బంది లేదు. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఒకటోది ఏంటంటే ప్రచారం. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రచారం ఏం చేసినాం? 17 కొత్త మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక ఘనత మా జగనన్న ప్రభుత్వం అని మా విడుదల రజనీ గారు కూడా స్వయంగా గతంలో చాలా సార్లు చెప్పినారు. మీరు కావాలంటే ఆ వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉంటాయి, మీరు చూడండి. వాస్తవానికి కేంద్రం అనుమతి ఇచ్చింది కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. మేము ఎన్ని చెప్పినాం? 17 చెప్పినాం. పాయింట్ ఒకటోది అయిపోయింది. రెండోది 10 షిప్పింగ్ హార్బర్లు. 10 వాస్తవం. జువెలు తిన్న ఒకటే చేసింది మచిలీపట్నం, నిజాంపట్నం ఫేజ్ 2. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం PMMSY కింద వచ్చిన నిధులే. అదేం మనం కట్టింది కాదు. మనం ఏం రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి కట్టినట్టు ఏమి కాదు. అదేవిధంగా ప్రచారం 4 పోర్ట్లు. వాస్తవం ఏంది? చేసింది ఒకటే, అది కూడా కేంద్ర నిధులతోనే. ప్రచారం 2 ఎయిర్పోర్ట్లు. 6వ తేదీ 3వ నెల 2019 అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన నిధులని పేరు వేసుకోవడం. నిధుల్ని పేరేసుకోవడమే మన పని, పేరేసుకోవడం తప్ప మనం ఏం చేస్తాం. అదేవిధంగా ప్రచారం 15,000 సచివాలయాలు. 15,000 సచివాలయాలు. వాస్తవానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నింటినీ సమాంతరంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థల మీద ప్రజల్లో విశ్వాసం పోగొట్టం. అది మనల ఓకే, ఇబ్బంది ఏం లేదులే. మా బతుకంతా అంతే లేకినే. అదేవిధంగా ప్రచారం 10,000 రైతు భరోసా కేంద్రాలు. రైతుల కోసం అని చెప్పి రాజకీయ కేంద్రాలుగా మార్చుకోవడం. ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని సొంత పథకంగా మార్చుకోవడం. ఏంటంటే 10,000 రైతు భరోసా కేంద్రాలు అని చెప్పిన మాటకు నేనేం చెప్తానంటే, 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టినప్పుడు రైతు భరోసా కేంద్రానికి అద్దె కట్టలేదని చెప్పి దేనికి ఆ సామాన్లు బయటేసి బేగాలేస్తారు? రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని రైతు భరోసా కేంద్రాలకు అద్దెలు కట్టకుండా మూతలు పడినాయి? నా సొంత పంచాయతీలో కూడా రైతు భరోసా కేంద్రానికి అన్న డబ్బులు కట్టలేదు. యాడించి వచ్చాయి? అది ఇచ్చేది 1,500 2,000 రూపాయలు అయినప్పటికీ కూడా ఆ డబ్బులు ఇవ్వాలన్నా కూడా అన్నకు చాలా బరువు అయిపోతుంది. అది పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే 10,000 విలేజ్ క్లినిక్లు. 10,000 విలేజ్ క్లినిక్లు కట్టాం. ఓకే, ఎన్ని ప్రారంభోత్సవం చేసాం ఏం చూద్దాం. అట్టహాసంగా ప్రారంభించి ప్రచారం చేసి పట్టించుకొని వైనం పశ్చిమ గోదావరి జిల్లా కొరుకొండ మండలం కనుపూరి గ్రామంలో సిమెంట్ గౌడౌన్స్ గా వాడటం చూసి అర్థమవుతుంది. ఏది 10,000 విలేజ్ క్లినిక్లు అని చెప్పిన మాట వాస్తవమే. కానీ వాటిని ఏడైతే 1, 2 కట్టి ఉంటామో వాటిని సిమెంట్ గోడౌన్లుగా మార్చడం అనమాట. అంటే సిమెంట్ బల్క్ గా ఇప్పుడు సిమెంట్ లోడ్లు తీసుకొని దించి దాంట్లో ఇటు దానికి వాడినారు. ఇది పరిస్థితి. అర్థం చేసుకోండి ఒకసారి. 542 అర్బన్ హెల్త్ సెంటర్లు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద వచ్చిన వాటిని తనవేని చెప్పుకోవడం.
అదే మనం తెచ్చింది కాదు. ఇప్పుడు 542 అర్బన్ హెల్త్ సెంటర్స్, వాటిని ఏంది నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద వచ్చినటువంటి కేంద్రం ఇచ్చింది. అదే మనం ఇచ్చినట్టు కాదు. మన ప్రభుత్వంలో మన జగనన్న పొడిసి లేవనెత్తి కట్టినట్టు చేసినట్టు ఏం కాదు. ఏమి కట్టింది ఏమున్నది అడపొక్క ఏమి లేదు కదా. 1126 పిహెచ్సిల ఏర్పాటు వాస్తవం. 18/12/2018 అప్పటి ప్రభుత్వం జారీ చేసిన నిధుల నుంచి 703 మిగిలినవి ఎన్హెచ్ఎం వారు ఇచ్చినవి. ప్రచారం 31 లక్షల ఇళ్ల పట్టాలు సొంత మనుషులకి కాంటాక్ట్లు ఇవ్వడం కోసం, ప్రచారం కోసం తప్పితే ఒక్క ఊరిలో కూడా రిజిస్ట్రేషన్ పూర్తయిన దాఖలాలు లేవు. ఎట్టొచ్చాయి? ఇప్పుడు ఏం చెప్పినాడు? 31 లక్షల ఇళ్ల పట్టాలు అన్నాడు. ఇళ్ల పట్టాల్లో కూడా ఏ విధంగా గోల్మాల్ జరిగింది రాష్ట్ర ప్రజలారా? ఎక్కడైనా సరే మీరు చూడండి, ఏడో అడవిలో ఇచ్చేదో అది ఏది అది మనం దానికి మళ్ళా దానికి దొంగ పాస్బుక్లు పుట్టించి ఇది నా పాస్బుక్, ఇది నా పట్టాలు అని చెప్పి వాటిని మళ్ళీ గవర్నమెంట్ అలర్ట్ చేయటం, దానికి మళ్ళీ సపరేట్ గా జీవో తీసుకురావటం. ఎకరాకు నీ దగ్గర 2 లక్షలు కొంటే ఈయన 10 లక్షల నుంచి ఈయన 10 లక్షలుగా మార్చుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 8 లక్షల రూపాయలు అదనంగా తీసుకొని అది ఏంది చెరువుల్లో ఇచ్చినారు. బ్రహ్మాండంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన కాడ మీకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినారంటే వర్షాకాలం వచ్చిందంటే చేపలు ఆడనే పట్టుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ ఆడనే ఉంటాయి. ఇళ్ల పట్టాలు ఇచ్చినారంట. రిజిస్ట్రేషన్లు అన్ని పూర్తినాయేమో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలుసునుంటే మీ అభిప్రాయాన్ని కూడా నేను సేకరిస్తా. 22 లక్షల పక్కా ఇళ్లు 5 సంవత్సరాల్లో కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఉమ్మేసింది. 5 సంవత్సరాల్లో కేవలం 5 ఇళ్లే కట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు వాటికి రంగులు వేసుకున్నాం బ్రహ్మాండంగా. మన బులుగు రంగు, తెల్ల రంగు, మనకి ఇదో ఈ రంగులేలే, వేరే రంగులేలే, ఈ రంగులు అట్లా వేసాం. ఏదో మాకు కావాల్సిన రంగులు మేము వేసుకున్నాము. 5 ఇళ్ళు కూడా కట్లా. అయితే ఏంటంటే ఇప్పుడు అందుకే కదా మాకు 11 వచ్చినాయి. అన్ని కట్టే ఉంటే ఇట్టెందుకు ఉంటుంది బతుకు? అదే విధంగా చూస్తే 17,230 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం. వాస్తవానికి 2019, 2024 మధ్య కాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో పక్క రాష్ట్రాల సినిమా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా ఉందని హాస్యం చేస్తున్నారుగా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రోడ్లు ఉన్నాయి, ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉంది, సాక్షాత్తు కొన్ని నియోజకవర్గాల శాసనసభ్యుల ఇంట్ల ముందరనే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. మనమేమో హెలికాప్టర్లో పోతుంది 5-6 కిలోమీటర్ల కాడ. ప్రభుత్వ సొమ్ము కాబట్టి, ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజలు పన్నులు కడితే వచ్చేటువంటి సొమ్ము కాబట్టి. మరి ఇంకా మనకు రోడ్లతో ఏం పరిస్థితి? రోడ్లతో ఏం పని? రోడ్ల పరిస్థితి ఎవడు దిక్కు దివాణం లేకుండా పోయింది 5 ఏళ్లలో. మన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి జగనన్న? అది ఒకసారి ఆలోచన చేసుకో. ఇది గత 5 ఏళ్ల జగనన్న చేసిన అభివృద్ధి. మేము ఏది అసత్యాలైనా సరే వాటిని నిజాలుగా చిత్రీకరించేదానికైనా ఒక దిల్లు కావాలా, ఒక కలేజా కావాలి సార్, ఒక ధైర్యం కావాలా. మేము నమ్మియాలనేటువంటి ప్రయత్నంలోనే 175 కొడతాం అనుకున్నాం, నమ్మినారులే ప్రజలని. కానీ మీరు ఈ విధంగా అన్ని బయటికి తీసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తే ఇంకా మా పరిస్థితి అట్లా ఉంటుందంగా. అదేవిధంగా ఎవరికో పుట్టిన వాళ్ళని తన బిడ్డలని చెప్పుకోవడం వారిని పశువుల. సరే ఎవరికో పుట్టిన వాళ్ళంటే ఇప్పుడు సరే ఎందుకులే నేను అవన్నీ చెప్పకూడదు. అసత్యపు అబద్ధపు ప్రచారం చేస్తున్నావు కాబట్టి ప్రజలు నన్ను చీకొట్టినా సిగ్గు లేకుండా నీ పిచ్చి మీడియాతో రాతలు రాయిస్తున్నావు. ఫేక్ జగన్ ఆంధ్రప్రదేశ్ అంట, ఫేక్ వైఎస్ జగన్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మేము మీడియా పెట్టుకునేది ఎందుకు? టీవీ ఛానల్ ఎందుకు ఉన్నది మాకు? అదే విధంగా చూస్తే సాక్షి పత్రిక ఎందుకు ఉన్నది? మేము చెప్పింది రాసేదానికే కదా. మాకేం కావాలో మేము అదే రాయించుకునేదానికే కదా. మరి ఇంకా మా ఛానల్లో మేము రాసుకోకుండా మీరే పక్క ఛానల్లో రాచారా, పక్క ఛానల్లో లేచారా? ఏమి సార్, ఏది ఏమైనప్పటికీ కూడా మేము చేసింది తప్పే. అసత్యపు ఆరోపణలు, అసత్యపు ప్రచారాలు చేసినాము. కానీ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కూటమి వైపే మొగ్గు చూపించినారు భారీగా. కూటమి ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో కూటమి అయితే విజయం అయితే సాధించింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క అసత్యపు ప్రచారాలు మనకు దెబ్బతీసినాయా లేదన్నట్టుగా ఉంటే రాష్ట్ర ప్రజలు ఏమన్నా మనల్ని నమ్మలేదా? లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడని అనుకున్నారా అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
నమస్కారం.